ప్రెగ్నెన్సీలో ఏ నెలలో అయినా కొంత పెయిన్ ఉండడం చాలా మందిలో చూస్తూ ఉంటాం. పెయిన్ టైపు, తీవ్రతని బట్టి పెయిన్ స్కేల్ అసెస్మెంట్తో నొప్పిని తగ్గించే మందులు, వ్యాయామాలు లేదా ఫిజియోథెరపీ లేదా కౌన్సిలింగ్ సూచిస్తారు. అయితే వీటన్నిటికీ నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. NSAIDs డ్రగ్ ఫ్యామిలీకి సంబంధించిన బ్రూఫెన్, నాప్రోక్సెన్, డైక్లోఫెనాక్ లాంటివి ప్రెగ్నెన్సీ సమయంలో అస్సలు వాడకూడదని గైనకాలజిస్టులు చెప్తున్నారు. మహిళలు గర్భిణీగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ సమయంలో వారు పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దు అంటారు. నిజమేనా? ఒకవేళ జ్వరం లాంటివి వచ్చినా డోలో వంటి మందులు వేసుకుంటే ఏమైనా ప్రమాదమా? ముఖ్యంగా 7 నుంచి 9 నెలల్లో పారాసెటమాల్, డోలో, కాల్పాల్, క్రోసిన్ లాంటివి వాడొచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో మామూలు నుంచి ఓ మోస్తరు పెయిన్ ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్, వేడి, ఐస్ కాపడాలు వంటివి సూచిస్తారని ఆమె వెల్లడిస్తున్నారు. పారాసెటమాల్ ని వాడొచ్చు. 30 వారాలు దాటిన తరువాత ఎలాంటి పెయిన్ కిల్లర్స్ ని వాడకపోవడమే మంచిది. లేబర్ పెయిన్ ని కూడా కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తాయి. కొంతమంది గర్భిణీలకు నర్వ్ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి పారాసెటమాల్ ని ఇస్తారు. గర్భిణీ నిపుణుల పర్యవేక్షణ, పరిశీలనలో ఉండాలి. కొందరికి అమిట్రిప్టిలైన్ లాంటి మందులను కొన్ని రోజుల పాటు ఇస్తారు. పారాసెటమాల్ ఒళ్ళు నొప్పులను, జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. గర్భిణీలకు పారాసెటమాల్ సురక్షితమైందని చాలా అధ్యయనాల్లో వెల్లడైందని గైనకాలజిస్టులు చెప్తున్నారు.